బంగారు పని అంటే ఏం చేస్తారు చెప్పండి, ఒకసారి చూపించండి, ఒక బ్లాగ్ తీయండి అని అన్నారు కదా. ఈ పైన ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఇదంతా కటింగ్ చెక్కుతాం అనమాట. ఇది నా వర్క్ అనమాట. ఇలాగా ఒక వస్తువు తయారయ్యి మన దగ్గరికి వచ్చింది. ఏంట్రా పిచ్చి మాటలు, నువ్వును చచ్చిపోతానని అనుకున్నా, ఎల్లకెళ్ళకి వెళ్ళావు. అది హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం షాప్లో వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నా. మామూలుగా అయితే నేను షాప్లో అసలు వీడియోని తీయను. ఇప్పుడు ఎందుకంటే అను ఊరెళ్ళింది కదా, అనుని అటు దింపేసి అనుని ఊరెళ్ళింది కదా, తన్ని బస్ స్టాండ్లో దింపేసి తను వెళ్ళిన తర్వాత నేను ప్రిన్సమ్మని తీసుకుని డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చేసాను. కొద్దిగా పని ఉంది. ఇంకా పొద్దునే టిఫిన్ చేసి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇదిగో గారెలు తీసుకున్నా. అమ్మా ఇంకోండి నేను తినేసాను, ప్రిన్సమ్మకి తినిపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సండే అయినా మండే అయినా ఏ రోజైనా సరే చికెన్ అను గారెలు అమ్ముతారు. కొంతమంది వేరే వేరే మాంసం కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఏట మాంసం, నాటుకోడి, ఇలా రకరకాలు తెచ్చుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ మేమైతే ఇదిగో చికెన్తో ఈరోజు గారెలు తింటున్నాము. అది షాప్ దగ్గర. ఇది మా ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. అది మొత్తానికి అను లేకుండా ఒకరోజు ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అది టైం మధ్యాహ్నం అయిపోయింది. కొద్ది పని చూసుకొని ఇంక బయలుదేరి వెళ్ళిపోవటమే అనమాట. ఇది షాప్లో వ్లాగ్. షాప్ కూడా చూపించలే నేను మీకు, ఎలాగో ఉంది షాప్లో తీయాలంటే. సరేనా? అమ్మ ఫుల్గా ఎంజాయ్ చేస్తుందండి. ఇదిగోండి ఇవి బిగిచ్చే రాళ్ళు, ఇవి నల్లపూసలు సంబంధించిన నల్లపూసలు. అలాగే నిద్ర మొత్తంతో బ్రష్ చేయించి తీసుకొని వచ్చేసే పాపం. ఆడుకుంటుంది పాపం. అన్ని షాపులు ఆమె తిరుగుతుంది. ఆమె అయిపోయింది షాపులన్నీ. ఏమా నేను చేసే పని కూడా మీకు కొంచెం చూపిస్తాను కొద్దిసేపు అయిన తర్వాత. అన్ని ఫినిషింగ్లో బయట ఉన్నాయన్నమాట. అవి రాగానే చూపిస్తాను నా వర్క్ ఏంటి అనేది. ఈరోజు మొత్తానికి నేను ఏం పని చేయబోతానో అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఏం కావాలి? వాటర్ కావాలా? అంతేనా? ఏం కావాలి? ఎక్స్ట్రా చేయకు. ఈ టైంలో ఏముండవు ఇక్కడ కదండి. షాపులు ఏమి ఉండవు అనమాట ఇక్కడ. చిల్లర కొట్లు మామూలుగా కూడా ఇక్కడ ఉండవు. అరే టైం ఎంత అయిందిరా? 9 అయిందా? 8:50. ఆదివారం అండి, 8:50 అయింది. ఇదిగోండి ఇదే బంగారు పొట్ల సందు. మొత్తం జ్యువెలరీలే ఉంటాయి. ఇప్పుడు కూడా పని కోసం అని చెప్పేసి ఒక బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇలా ఉంటే మా పనులు అది అర్ధరాత్రులు, నడిరాత్రులు, అపరాత్రులు అనేవి లేకుండా ఇప్పుడు దాకా ఉంటాయి. లేకపోతే ఉండవు అనమాట. చేస్తే ఫుల్ బిజీ, లేకపోతే ఫుల్ ఖాళీ. అను ఏం పాపం అక్కడెక్కడో ఖమ్మంలో బస్సు లేక అక్కడ ఇబ్బంది పడుతుంది. ప్రిన్సమ్మ నాతోనే ఉంది. ఈరోజు మా పాప తిప్పేస్తాడు, వచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు అని అనుకుంది. కానీ ఏం లాభం? ఏమీ లేదు. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. పొద్దున అనంగా వచ్చాం. ఈ జ్యువెలరీ ముందు పడిగాపులు కోసం ఆ వస్తువు కోసం అది రావాలి, వెళ్ళాలి. నేను చూపిస్తాను ఏ వస్తువు చేసామన్నది కూడా.
చేసే పని చూపించండి చాలా సార్లు. ఏం పని చేస్తాడు నాగి అన్న, ఏం పని చేస్తాడు అని. బంగారు పని అంటే ఏం చేస్తారు చెప్పండి, ఒకసారి చూపించండి, ఒక బ్లాగ్ తీయండి అని అన్నారు కదా. మ్యాక్సిమం ఈరోజు తీయడానికి ట్రై చేశాను, ఎందుకంటే నాకు పని ఆపుకుని తీయడానికి అనేది కుదరలేదు, సెట్ అవ్వలేదు. ఆదివారం కదా, సో అసలు సెట్ అవ్వాలా. ఇదిగో అరే చూపిరా నేను చేసే పని. ఇదిగో ఇదండి, ఇది వచ్చేసి నల్లపూసల గొలుసు, మీకు అర్థమవుతుంది కదా. ఇదిగోండి, ఇది నల్లపూసల గొలుసు. ఇందులో ఈ పైన డిజైను అరే కనబడుతుంది క్లియర్గా. ఈ పైన ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైను ఇదంతా కటింగ్ చెక్కుతాం అనమాట. ఇది నా వర్క్ అనమాట. ఇలాగా ఒక వస్తువు తయారయ్యి మన దగ్గరికి వచ్చింది, మనం దీని మీద కటింగ్ చెక్కుతాం. ఇక్కడ ఎనామిల్ ఉంది, దీని ప్లేస్లో రాళ్ళు బిగిస్తాం అనమాట. సో ఇది మనం చేసే వర్క్. ఇంకోసారి ఎప్పుడన్నా కుదిరితే కనుక, అంటే మనకు వీడియో తీయడానికి ఏమన్నా కన్వీనియంట్గా ఉంటే మనం వీడియో తీయడానికి ఉంటుంది. సో అలాగే ఎప్పుడైనా కన్వీనియంట్ కుదిరితే ఎలా తయారు చేస్తారు, ఎలా బిగిస్తారు, ఏంటి వర్క్, స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, అలాగా ప్రతిదీ వద్దు మా చేతులు పడుతుంది ఇందులో, అలాగే ప్రతిదీ నేను తీయడానికి ట్రై చేస్తాను. సో ఇది నేను చేసే పని అయితే ఇదనమాట. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇది ఒక బ్రాస్లెట్. ఇది ఇందాక నేను చేసేటప్పుడు మీరు చూశారు బాగా, ఇది కూడా చూపారు దగ్గర నుంచి. ఇది బ్రాస్లెట్ అనమాట. దీనిపైన ఒక షైనింగ్ ఉంది కదా, ఇది మన వర్క్ అనమాట. సో అలాగా మనం చేసే వర్క్లో కొన్ని చేతి పనులు, హ్యాండ్ మిషన్ పనులు, ఇలాగా మిషనరీ ఐటమ్స్, స్టోన్ ఫిట్టింగ్, అలా రకరకాలు ఉంటాయి. ఇంకోసారి ఎప్పుడు కుదిరినప్పుడు నేను ఇంకా మంచిగా క్లియర్గా రాళ్ళు ఎలా బిగిస్తాం ఏంటి, మన దగ్గరికి వస్తూ వచ్చినప్పుడు మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, అరవంకీలు, వడ్డానాలకి రాళ్ళు, నెక్లెస్లకి రాళ్ళు, హారాలకి రాళ్ళు, ప్రధాన బొంగరాలు, గాజులు, ఇలా రకరకాలు. ఒక బంగారు వస్తువు తయారైందంటే ఖచ్చితంగా అది మన దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళిద్ది అనమాట. సో అది మనం ప్రతిదీ చేస్తాం. మనకి ఇందులో 11 సంవత్సరాలు పని నేర్చుకున్నాం అనమాట. 11 సంవత్సరాలు పని నేర్చుకున్నాం. షాప్ పెట్టి 6 సంవత్సరాలు అయింది. మొత్తం 17 ఏళ్ళ ఫీల్డ్ అనమాట. మనకున్న 30 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు మనం ఇక్కడే ఉన్నాము. అది ఒక సంవత్సరం అటు ఇటు లెక్కలు తేడా ఉంటాయేమో కానీ 10 సంవత్సరాలకి నేను షాప్ దగ్గరికి వచ్చాను. మేసి దగ్గరికి వచ్చిన తర్వాత 21 సంవత్సరం అప్పటి నుంచి మనం కొట్టు పెట్టుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాలి, చూపించాలి అనుకున్నా కానీ కుదరట్లేదు. ఇది మనం చేసే పని, ఓకేనా. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, టైం దాదాపు 9 అయిపోయింది అనమాట. ఈ వస్తువు కోసం లేటు, బ్రాస్లెట్ కోసం. ఈ బ్రాస్లెట్ త్వరలో మీకు కూడా ఒక వీడియోలో కనపడింది. సో అన్నయ్య అక్కడ ఇబ్బంది పడుతుంది, నేను వెళ్ళి తీసుకొద్దామన్నా కానీ డబుల్ టైం అయిపోద్ది, 1 గంటకు ఉందంట బస్సు. మరి అప్పటిదాకా ఎలా ఇబ్బంది పడుద్ది ఏంటో. ఇప్పుడే కమ్యూనిటీ పోస్ట్ పెట్టే ఎవరైనా దగ్గర ఉంటే కనుక ఆ సరౌండ్స్ ఎవరైనా ఇల్లు ఉంటే ఒక 2 గంటలు వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేయొచ్చులే అని చెప్పేసి. సో అది ఈరోజు వీడియో. ఇంకా ఫ్రెండ్స్ అమ్మ నేను బయటికి తీసుకెళ్తా అది ఇది అని చెప్పేసి అన్న ఏవి అవ్వలేదు. ఫుడ్ ఏదన్నా తీసుకొని అట్టి పెట్టాలి. అనవసరికి లేట్ అయ్యేదిగా మళ్ళీ ఫుడ్ అనేది ఏం దొరకదు. లేదంటే తను వచ్చాక తిందామంటే మరీ 1 గంట అలా అయిపోద్ది. చూడాలి, ఏదో చేయాలి. సో అది చూసారు కదా, వర్క్ అయితే క్లియర్గా ఉంది కదా, అదనమాట. షాప్ కట్టేసాము, ఈతిరికి వెళ్ళాము, బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి. ఒకవేళ ఇంటికి వెళ్ళాము అనుకో, పొద్దున్నే లేసాం కదా, ఊరికే నిద్ర వచ్చింది, డైరెక్ట్ కోమా, ఇంక లేచేది ఉండదు అనమాట. సరే అని చెప్పేసి ఏం చేసాం, ఈతిరికి వెళ్ళాం. ఈతిరికి వెళ్తే ప్రిన్స్ అమ్మ అంటుంది పాపా జున్ను కావాలి, పాపా జున్ను తింటానంది. సరే అని చెప్పేసి బీసెంట్ రోడ్ వచ్చాం. టైం 10 అయిపోయింది, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అరే నువ్వేంట్రా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. సో బీసెంట్ రోడ్ వచ్చాం, ఇక్కడ ఉండొచ్చు జున్ను, ఉండకపోవచ్చు మా, కానీ ఆదివారం కాబట్టి ఉండొచ్చు, చెప్పలేం. చూడండి ఎలా ఉందో, ఖాళీగా ఉంది. అయిపోయింది, క్లోజ్ చేస్తున్నారు. ఉన్నాడండి మొత్తానికి, కష్టపడ్డా పాలమ్మిన ఉన్నారు. దిగుమా తమ్ముడు, కోస్తావా ఒక కప్పు? అది కాకుండా కోసివ్వా, ఇవ్వా అవదా? సరేలే, అందుకో ఫ్రెష్గా అనిపించలే, అందుకని చెప్పి తీసుకోవట్లే. ఇంకో చోటుకు వచ్చా. స్వామి ఇది బాగుంటు తీసుకోదాలి. ఎంతనా? అదంతే, ఏమవుదు. చాలా ఒకటి, ఇంకోటి తీసుకున్నా. ఇంకోటా అన్నా? పార్సిల్ ఎలా అన్నా? అన్నా చాలు, అమ్మ కూడా ఒకటి తీసుకుందామమ్మా. ఉంటాయా పాడవకుండా? పెట్టుకుంటే వారం ఉంటాయి సార్. ఈ 2 ఇచ్చేవా? ఇచ్చేవారు ఈ 2 బాగుందా తల్లి? అలా కలిసిపోకుండా పడిపోకుండా పెట్టవా? సరిపోద్ది. 5 అవుతాయా? సరే పెట్టే.
ఇదిగో 4 తీసుకున్నాను కూడా. ఏమో ఒకటి తిన్నది. చూసారా కొబ్బరి పూలు భలే ఉన్నాయి కదమ్మా. కొబ్బరి పూలు పట్టుకోకు మంద కాదుగా, పట్టుకోకూడదు. అవును ఏంటి అమ్ముతారు ఇవి? ఏంటది? తినేస్తారు అలాగా? ఎంత? 300. 350 అన్నావుగా. అవునా? ఏంటది ఏమన్నా బలమా? ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా తినేయచ్చా? అందులో నంచుకోవాలా? కొబ్బరికాయలో ఉన్న స్వీట్నెస్. భలే ఉన్నాయి. దా తల్లి 100కి 3 అంట, కానీ మనకైతే 50కి 3 అంట. మనకి 50కి 3 అంట. జున్ను కొన్నా మస్తు బోర్ కొడుతుందండి. ఏం చేయాలో అర్థం కావట్లా. అమ్మో మమ్మీ లేకపోతే బోర్ కొడుతుందా? ఇది తింటే కనుక ఆ భూమి మీద ఎగురుకుంటూ వచ్చేది ఇది పెట్టలాగా. బాగా బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బందర్ రోడ్లో అన్న తిరుగుదాం. అటు వెళ్దాం, బందర్ రోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ స్ట్రీట్ ఫుల్ రష్గా ఉంది. ఇదిగోండి బందర్ రోడ్లో ప్రసాద్ పకోడీ అని ఉంటుంది, అక్కడికి వచ్చాము. ఫ్రెండ్స్ ఏమో చికెన్ పకోడీ తింటా. గురు ఏంటి అయిపోయిందా? గురు ఒకటేసి గురు. ఇది ప్రసాద్ పకోడీ అనమాట. కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇంకెక్కడైతేనే నచ్చింది, బయట ఎక్కడ తీసుకుంటే మసాలా మండిద్ది అని అంటుంది. ఇదిగో ఇదే బందర్ రోడ్డు, ఇటు తిరుగుతున్నా. లేదు పాప తింటాను అని చెప్పేసి అంటుంది. మా అమ్మాయి చూసారు అంత దేశభక్తి, పొద్దు నుంచి వదలట్లేదు. బ్రదర్ కట్టేశాడు అనమాట. మనం అడిగామని చెప్పి రిక్వెస్ట్ చేసినందుకు మళ్ళీ చేసేస్తున్నాడు. బాగుంటుంది టేస్ట్. మా బాగుంటుందా బాగోదా? ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ బ్రదర్. అమ్మో అరే ఏంటి ప్రమోషన్ వీడియోనే ఏంటి? డబ్బులే వీరు అనకాలి. ఊరికే సరదాగా. కాలుతున్నాయి ఆగు. వావ్ సూపర్. ఎక్కి నిదానంగా తిండి, బండి తోలుతా. ఫ్రెండ్స్ అను వస్తుందంట. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. పాపం చాలా ఇబ్బందులు పడుతుంది. ఎల్లకెళ్ళకి వెళ్ళింది. బస్సులు దొరకలేదు, బస్సులు క్యాన్సిల్ అవ్వటం, అంత తలనొప్పి భరించి ఏదో బస్సు ఎక్కితే అక్కడ నుంచి వేరే ఊరు వచ్చి అక్కడ బస్సు ఎక్కింది. 50 కిలోమీటర్లే వచ్చి అక్కడికి వచ్చి ఆ బస్సు ఎక్కితే ఆ బస్సు మధ్యలో అయిపోయిందంట. అమ్మ పాపం ఎందుకన్నా వచ్చానని ఏడుస్తుంది అనమాట. తెలుసుగా మీకు ఆ పోల్ కూడా పెట్టాను, అంటే కమ్యూనిటీలో కూడా పెట్టాను, ఎవరైనా దగ్గర ఉంటే కొద్దిగా హెల్ప్ చేయండి వెళ్ళండి అని చెప్పేసి. పాపం ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అయింది. 3 నిమిషాలు తక్కువ 2 అయింది. వస్తుందంట. బాగా పలానా చోటకు వచ్చాను బాగుంటే నేను నేను ముందే వచ్చాను అనమాట. ప్రిన్సమ్మని కూడా తీసుకొచ్చా, ఎందుకంటే ఒక్కతే ఉంది కదా, వదిలే ఎలా వస్తాం రాలేం కదా, అందుకే ఆమెను కూడా తీసుకొని వచ్చాను. అసలు వెళ్ళను అనుకున్నాం కూడా. ఈసారి సరే వెళ్దాము అని చెప్పేసి కొన్ని రీజన్ల వల్ల వెళ్తే ఎంత అంటే అంత ఘోరం జరిగింది, అంత ఇబ్బంది పడ్డది. ఏందో లక్కీగాడు ఏడ్చినట్టే ఉన్నాడంట. రోజు కనబడే మనుషులు కనబడకపోతే అదొక లెక్క. అది కాక మొత్తం ఒంటి మీదే ఉండటం, ఆ బ్యాగు, లక్కీగాడు ఆ బస్సు మెట్లు ఎక్కి దిగటం, బస్సులు మారటం. అమ్మో పాపం. వచ్చింది ఫోన్ చేస్తుంది. మేమేమో ఇటువైపు ఉన్నాము, హైదరాబాద్ వెళ్ళే బస్సుల వైపు ఉన్నాము. కానీ వాళ్ళేమో అటువైపు దిగారు. హైదరాబాద్ బస్సులు ఎటువైపు వచ్చి ఆగుతాయో అటువైపు ఆగారు. ఫోన్ చేసింది పాపం. గొంతులో ఓపికోలేదు. నేను ఆల్రెడీ ఫుడ్ తీసుకొచ్చి పెట్టేశాను. మేమేం ఫుడ్ ఏం తినలేదు. ఫ్రెండ్స్ కొద్దిగా స్నాక్ ఐటమ్ అలా తిన్నది, కానీ నేనేం తినలేదు. ఫుడ్ కూడా తీసుకున్నాగా ఇంటికి వెళ్ళి ఫుడ్ తినిపించారు. పాపం తను ఏ నీరసంగా మాట్లాడుతుందో. పాపం చూడండి ఒక్కతే ఎలా ఉంది. దా అదిగో వచ్చేసిందండి. లేదన్న బండి ఉంది. ఎల్లకెళ్ళకి వెళ్ళావు.
అది సరేనండి, ఇంక ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. చల్లేస్తుందా విజయ్? ఏంట్రా ఆ పిచ్చి మాటలు నువ్వును? చచ్చిపోతానని అనుకున్నాను అది ఇది అని చెప్పి ఏడుతుందండి. సర్లే కొద్ది నడుము వాళ్ళు పద వెళ్దాం. ఏడో మాకు కొద్ది ఏడో మాకులే. మిస్ అయ్యావా మా అక్కనే? ఈడొకడు రే ఇంటికి వెళ్ళాక పేయించుకుని దొర్లే పదండ్రా. సరే పదండి వెళ్దాం. నేను ఇంకా నువ్వేసావని ప్రిన్సమ్మ నేను నువ్వేసావేమో అనుకుంటున్నావు కదమ్మా. అమ్మేసిందేమో తాళం అనుకుంటున్నావు. ఇది నేను తీసుకో, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తాను బండిలో. వచ్చేసామండి ఇంటికి. ఏంటిది? ఇది కూడా తీసుకొస్తా. లోపలికి వెళ్ళి తల్లి లోపలికి వెళ్ళి ఫుడ్ తెచ్చేసా. అది జున్ను కవర్ అది ఉంది బండిలో, తీసుకొని వస్తా. ఇప్పుడు ఏం తెచ్చా? బిర్యానీ. ఏమన్నా నువ్వు తినవా? బిర్యానీ ఈ టైంలో ఏముంటుంది? ఎక్కడి గాజులు ఇచ్చేయండి. బాగున్నాయి లక్కీగా. మామూలుగా లేదు, ఒక అద్భుతం, ఒక అమోఘం. నాకంతా షాప్లోనే సరిపోయింది. అంతా పని 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 పని. తీసాను ఈరోజు, తీసా. అంటే కుదరలేదు, రఫ్గా కొద్దిగా. నాకెక్కడ నేను పెందలాడు వచ్చేద్దాం అనుకుంటా. ఇది మాత్రం ఇంకా ఏ పగోడికి కూడా రావద్దు నాకైతే. బాగా దీన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఎవరన్నా ఒకరు ఇది చేసేసే ఉంటారు సింగిల్గా వెళ్ళిన వాళ్ళు. అలా పంపించేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ కూడా చెప్తాను, జాగ్రత్తలు చెప్తాను. ఏం బాధేసిందో ఏం ఇదేసిందో అసలు. సరే క్లియర్గా చెప్తూలే బావా. నువ్వు తింటే ఇంక ఇప్పుడే బిర్యానీ ఇక నీకు ఉండదు అసలు. తింటే తినండి, దానికి కూడా పెద్ద ఇదిగా చెప్పడం. న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తే తినడానికి ఉండదంటున్నాను. ఓహో అలా చెప్తున్నావా? ఏమో వేసుకుంటే ఇప్పుడు వేసుకొని తినేసే బిర్యానీ అని అంటున్నావేమో. ఎక్కడనే ఇవి? అల్ఫాలోనే. అల్ఫానా? కారం ఉంటుంది పెట్టింది అమ్మ, కారం ఉంటుందమ్మా. సరే ఇంకా మరి బాయ్ చెప్పనా? బాయ్. సో అది ఫ్రెండ్స్, మస్తు అవసరం పడ్డదంట. అది రేపు క్లియర్గా చెప్పిద్ది. కానీ ఇది ఇంకో ఫుడ్ తినేసి రెస్ట్ చేసుకుంటాం. ప్రిన్సమ్మ 2 ముద్దలు తింది దిగుతల్లి. ఏమీ తినకుండా పడుకుంటే మామూలుగా ఉండదు, కడుపులో ఏమి లేకుండా పడుకుంటే. సో అది ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన పని మీకు చూపించాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఈసారి నెక్స్ట్ టైం ఇంకొంచెం వివరంగా క్లియర్గా చూపించడానికి కుదురుతుంది. ఓకేనా? సరేనా? మొత్తం చూపించావా? అలా చూపిలా. నేను పని చేస్తున్నప్పుడు ప్రిన్సమ్మ వీడియో తీసింది, ఇంక తీసింది కానీ చెప్పి అది యాడ్ చేసా. అదొకటి అను. నెక్స్ట్ కొద్దిగా అంటే నల్లబోసులు గొలుసు ఉంటే అందులో నా పని ఏంటి అన్నది క్లియర్గా చూపించాను అనమాట. అది నేను చేసేటప్పుడు చూపించడం అలా చూపిలా. ఎవరుంటారు తీయడానికి, కుదరద్దు. సో ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బతిలాడుతున్నాను ఏకంగా. సరేనా? చూసి అలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 70,000 మంది చూసినప్పుడు 70,000 లైక్లు వస్తే ఎలా ఉంటుంది వీడియో? చూడండి, మామూలుగా ఉండదు. ఒక్కసారి మా మీద కొద్దిగా జాలితో ఉన్నా సరే ఒక్కసారి అందరూ ఒకసారి లైక్ చేయడానికి ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్. నా షాప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది ఏంటన్నది కామెంట్ చేయడం మర్చిపోమాకండి. బాయ్ ఫ్రెండ్స్.
ముందు ఆ వీడియో చూడాలని నాకే ఉంది.